ఇజ్రాయేలు దేవునికి మహిమ కలుగునుగాక. చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. మంచిదండి పిల్లరా, మరొకసారి దేవుని యొక్క సముఖంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మరి మీ ముందు ఉంచాలని మరొక ఆశ కలిగి మీ ముందుకు వచ్చాను. షేబా దేశపు రాణి కోసం ఒక మంచి విషయాన్ని మీతో పంచుకోవడం జాగ్రత్తగానండి. అక్కడ 1వ రాజుల గ్రంథంలో 10వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో షేబా దేశపు రాణి యొక్క క్రియలు, ఒక స్త్రీ, ఒక రాణిగా పరిపాలిస్తున్నటువంటి ఒక స్త్రీ యొక్క క్రియలు ఎలాగున్నాయి, ఆమె వ్యక్తిత్వం ఎలాంటిది, ఎందుచేత ఒక బలమైనటువంటి దేవుని యొక్క కుమారుడైన సొలొమోను రాజు దగ్గరకు వచ్చింది. ఎంతో దూరం దేశాన్ని నుంచి ఆయన కీర్తిని తెలుసుకోవడానికి, ఆయన యొక్క జ్ఞానాన్ని పరిశోధించడానికి, అంటే ఈ సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఎలాగైనా సరే అక్కడికి వెళ్ళి నేను వినాలి, తెలుసుకోవాలని ఒక బలమైనటువంటి ఆ దేశానికి గడగడలాడించే ఒక బలమైన రాణి సొలొమోను దగ్గరికి రావడానికి గల కారణం ఏంటి ఆలోచన చేద్దాం. నేను చదువుతూ ఉన్నాను 1వ రాజులు 10వ అధ్యాయం 1వ వచనం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని, చూడు అక్కడ ఆ దేశంలో షేబా దేశపు రాణి యొక్క దేశంలో, షేబా దేశపు రాణి అంటే అక్కడ ఏంటంటే ఏ దేశం అనేది మనం ఒకసారి పరిశీలన చేస్తే దక్షిణ అరేబియాలోని షేబా దేశపు రాణిని సూచిస్తూ ఉంది. దక్షిణ అరేబియా ఉంది కదా, సూచిస్తూ ఉంది. ఇశ్రాయేలు రాజు అయినటువంటి సొలొమోను జ్ఞానాన్ని వినడానికి ఈ రాణి ఉత్తరానికి, అంటే ఈ యొక్క ఉత్తరానికి ప్రయాణం చేసింది. ఈ యొక్క సొలొమోను ఎక్కడైతే ఉన్నాడో, ఏ ఉత్తర దేశంలో ఉన్నాడో అక్కడ ఆయన కీర్తన వినడానికి ఈ రాణి అక్కడికి ప్రయాణము చేసింది. అయితే ఈమె ఒక అన్యురాలు. ఆలోచన చేద్దామా, ఈమె ఎటువంటిదంట? ఒక అన్యురాలని కూడా మనం తెలియపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క అన్యురాలు, దేవుని ఎరగనటువంటి ఒక అన్యురాలు యెహోవా నామమును గూర్చి సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి, అంటే ఒక మంచి ఐశ్వర్యాన్ని గూర్చి గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించడానికి, అంటే పిల్లలు ఒక రాణిని ఒక దేశానికి ఒక నాయకురాలుగా, ఒక అధిపతిగా చేశారంటే ఆమె జ్ఞానం అంతా ఇంత కాదు. ఒక దేశ ప్రజలందరికీ ఒక అధిపతిగా చేశారంటే ఎంత యుక్తమైనదో, ఎంత కీర్తి కలిగినదో, ఎంత బలమైనదో, ఎంత జ్ఞానం కలిగినటువంటి రాణిగా ఉందో ఆలోచన చేయండి. అలాంటి జ్ఞానం కలిగినటువంటి రాణి ఉత్తరానికి బయలుదేరింది. ఈ సొలొమోను రాజు ఉన్నటువంటి దేశానికి బయలుదేరి వచ్చి యెహోవా నామమును గూర్చి సొలొమోను రాజు యొక్క కీర్తిని గూర్చి గూఢార్థములతో మాటలతో అతన్ని శోధించుటకు వచ్చాను. శోధించిన తర్వాత రిజల్ట్ ఏంటంటే ప్రియబిడ్డలారా, చాలా మంచి స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. ఆలోచన చేద్దాం. ఎందుకు షేబా దేశ రాణి కోసం మాట్లాడుతున్నానంటే, ఆమె ఒక అన్యురాలైనప్పటికీ కూడా, ఒక దేవుని ఎరగనటువంటి బిడ్డ అయినప్పటికీ కూడా, దేవుని సరిగా తెలుసుకోలేనటువంటి ఒక బిడ్డ అయినప్పటికీ కూడా, ఒక మంచి అధిపతి, ఒక మంచి ధనాగారం అంతటి యొక్క అధికారి, అలాగే ఒక దేశానికి ఒక రాణిగా పరిపాలిస్తూ ఉన్నటువంటి ఆ అన్యురాలే ఒక క్రైస్తవుడైనటువంటి, లేకపోతే దేవుని యొక్క బిడ్డ అయినటువంటి యెహోవాను గూర్చి, యెహోవా అంత గొప్పవాడా, అతనికి ఇచ్చిన కీర్తి, అతనికి ధనము, అతనికి ఇచ్చిన జ్ఞానం అంత గొప్పవాడా అని తెలుసుకోవడానికి ఆ దేశం నుంచి ఉత్తరాయణంలో ఉన్నటువంటి సొలొమోను దగ్గరికి వినడానికి వచ్చింది. అంత అవసరం అంటారా ఆ రాణికి? అంత గొప్ప సమాచారం ఉందా? అంత గొప్ప ఆశీర్వాదం ఉందా సొలొమోను దగ్గర? అంటే ఉన్నది ప్రియులరా. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? దేవునికి సమస్తము సాధ్యము. సొలొమోను రాజుకి ఇచ్చినటువంటి జ్ఞానము యెహోవాయే. ఈ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడ చూసినా అంత జ్ఞానం ఎవరికి దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే సొలొమోను రాజుకి, అయ్యా నేను నీ యొక్క ప్రజలను, నాయకులను ఏలడానికి నాకు కొంచెం జ్ఞానము దయచేస్తే చాలు, వివేకం ఇస్తే చాలు, నాకు ఏమీ వద్దు అని యెహోవా దగ్గర మొరపెట్టుకున్నాడు. చాలామంది ఈ రోజున ఏం మొరపెట్టుకుంటా తెలుసా? నాకు అది కావాలి, భోగేచ్ఛల కొరకు, నాకు మంచి వెండి బంగారములు, నాకు మంచి సంతోషం కావాలి, నాకు మంచి పాపం కలిగినటువంటి పరిస్థితి కావాలి, నాకు ఆనందం కావాలి, నాకు రకరకాలమైన కోరికలు కలిగిన వారు ఉంటారు. కానీ సొలొమోను రాజు అయితే వివేకమును నాకు దయచే చాలు, నీ ప్రజలను న్యాయంగా ఏలడానికి, న్యాయ పరిపాలన చేయడానికి నాకు జ్ఞానము దయచేనన్నాడు. దానికి దేవాతి దేవుడనే యెహోవా నిజంగా చెప్పాలంటే సెల్యూట్ చేసినట్టుగా మరి చాలా అంగీకరించి, నువ్వు నీలాంటి వాడు ఎక్కడ కూడా నేను చూడలేదని అతనికి దేవుడిచ్చిన గొప్ప కీర్తి, గొప్ప జ్ఞానాన్ని, మొత్తం దేశమంతటిలో, ఈ భూమండలం అంతటో నీలాంటి వారు ఎవ్వరూ ఉండరు అనే రీతిగా గొప్ప జ్ఞానాన్ని సొలొమోను రాజుకు దేవుడు దయచేశాడు. అంటే ఒక మానవుడికే దేవుడు అంత జ్ఞానం ఇస్తే
దేవునికి ఇంకెంత జ్ఞానం ఉందో ఆలోచన చేసావా దేవుని బిడ్డ? ఆ దేవుని దగ్గరికి వచ్చి నువ్వు జ్ఞానాన్ని పొందుకోకుండా, ఆ దేవుని సన్నిధికి వచ్చి గడగడ వణకక భయపడకుండా, దేవునికి విరోధమైనటువంటి భయంకర పాపాలు చేయడానికి నువ్వు తిరుగుతున్నావే. దేవుడి యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క అభిషేకం ఎంత భయంకరంగా లోకం మీద పడుతుందో కూడా గ్రహించలేకపోతున్నావే. ఇంకా పాపములోను, నరకములోను, ఇంకా బానిసత్వంలోను, ఇంకా దేవుని గుర్చినటువంటి విషయాలు తెలుసుకోకుండానే ఇంకా అలాగ నువ్వు తిరుగుతా ఉన్నవే. ఆలోచించే దేవుని బిడ్డ, నువ్వు ఇప్పుడు చూసిన బలహీనుడివే. దేవుని దగ్గర బలవంతుడు మార్చబడతావు. అయితే నేను శాబాదేశ్ కోసం, రాణి కోసం మాట్లాడడానికంటే, ఒక అన్యురాలైన ఆ యొక్క రాణి, ఆ యొక్క నాయకురాలైనటువంటి దేశాన్ని పరిపాలిస్తున్న ఒక అధిపతి, ఒక సామాన్యమైనటువంటి, ఒక మంచి భక్తి చేస్తున్నటువంటి దేవాదు దేవుడైనటువంటి ఆయన ప్రియకుమారుడైన, లేకపోతే ఆ ఒక సేవకుడైనటువంటి, ఒక రాజుగా చేసుకున్నటువంటి ఈ లోకంలో పరిపాలిస్తున్న సొలొమోనుకు వచ్చి ఆయన విషయాన్ని, ఆయన సమాచారాన్ని, యెహోవా నామమును గురించి తెలుసుకోవడానికి వచ్చింది. దాన్ని మరలా ఎక్కడ ప్రస్తావించాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, మరో చోట కూడా దాన్ని ప్రస్తావించడం జరుగుతూ ఉంది. నేను చూపిస్తాను, చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలని మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ మత్తయి సువార్తలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే కనుక 12వ అధ్యాయము 41వ వచనంలో చూడండి. నినేవే వారు యోనా ప్రకటన విని, చూసారా, నినేవే వారు యోనా ప్రకటన అంటే నినే పట్టణం కోసం రాస్తున్నారు. తర్వాత 42లో, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారిలో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు మరలా ఇక్కడ ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఆ ప్రస్తావన. అంటే దక్షిణ దేశపు రాణి అయినటువంటి, లేక ఆ ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డల దక్షిణ ఆ యొక్క అరేబియా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాణి ఎందుచేతనైతే ఒక రాజుకున్నటువంటి సొలొమోను దగ్గరికి, రాజుగా పరిపాలిస్తున్నటువంటి సొలొమోను దగ్గరికి వచ్చి ఆ సమాచారం విన్నదో, సొలొమోను రాజు కంటే ఇక్కడ దేవుడు గొప్పవాడు ఉన్నాడని మరలా యేసుప్రభువు వారు ప్రస్తావిస్తూ మత్తయి భక్తుడు రాస్తూ ఉన్నాడు యోనా కంటే. ఇంకా చూస్తే కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చాలా చోట్ల మరొక చోట ప్రస్తావించాడు. లోకాసు వార్తలో కూడా మనం చూస్తూ ఉన్నాం. లోకాసు వార్తలో కూడా ఇక్కడ ఏముందంటే ప్రియ బిడ్డలారా, 31వ వచనంలో రాసుకోండి. 31వ వచనం అంటే 11వ అధ్యాయము 31వ వచనం. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారిలో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను రాజు కంటే ఇక్కడ వాడెక్కడున్నాడు. నేనేమో మనుషులు విమర్శ కాలమున ఈ తరం వారు నిలబడి వారి మీద నేరస్థాపన చేదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందుతిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను సమాచారం తీసుకోవడానికి వచ్చింది. అక్కడ యోనా సమాచారం వినడానికి ఎన్నో పట్టణస్తులు మారు మనసు చెందారు. యోనా కంటే అంటే ఒక భయంకర మనుషులు మారు మనసు చెందినటువంటి ఆ మాటలు యోనాకి దేవుడిస్తే, యోనా కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడని ఈ ప్రస్తావన ఉంది. పిల్లరా, ఈ రోజున ఒక అన్యురాలైనటువంటి శాబాదేశపు రాణి ఆ సొలొమోను దగ్గరికి వచ్చి మంచి విషయాలు తెలుసుకుంది, యెహోవా నామం తెలుసుకుని, నీ యొక్క సేవకులు, నీ యొక్క పనివారు భాగ్యవంతులు అని కూడా మెచ్చుకుని ఎంతో ఒక బలమైన కానుకనిచ్చి వెళ్ళిందండి. పిల్లరా, నీవు ఉన్నావు, అన్నీ తెలుసు, నీకు అన్నీ అనుభవిస్తున్నావు ప్రభు పట్ల, ప్రభు దగ్గర అన్నీ కూడా తీసుకుంటున్నావు. కానీ మాత్రము కూడా దేవుని దగ్గర నువ్వు సరిగా లేవు. దేవునికి సమాచారం తెలుసుకోలేకపోతున్నాం. చెప్పిన సేవకుల యొక్క బాధలను ప్రక్కన పెడుతున్నాం. అలా పెట్టినట్లయితే ఏ ప్రయోజనం ఉండదు పిల్లరా. కాబట్టి యేసు ప్రభువాన్ని ఈరోజు నువ్వు చేర్చుకుని ఆయన యొక్క బోధ విని ఆయన యొక్క సన్నిధిలో చేరి గొప్ప భాగ్యవంతులు అవ్వాలని కోరుతూ మాటలు ముగిస్తున్నాను.